బజార్. దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలని చెప్పి అనుకొని కొత్తగా బ్రహ్మాండంగా మరి ఇక అమ్ముకునే వాళ్ళకి కానీ కొనుక్కునే వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఆతినా గారు, మరి పక్క డివిజన్ కార్పొరేటర్ మొగులి గారు, ఇటు పక్కకు ఉన్నటువంటి ముగిల జయశ్రీ గారు, దిండియాల మహేష్ గారు వీళ్ళందరూ అడిగిన వెంటనే 10 కోట్ల రూపాయలతోటి టెండర్లు పూర్తి చేసుకొని మరి గతంలోనే మరి ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాం. 6 మాసాల లోపల ఈ మార్కెట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ఒకవైపు వెజిటబుల్ అమ్ముకునే వాళ్ళకి సపరేట్గా, నాన్ వెజిటబుల్ అమ్ముకునే వాళ్ళకి సపరేట్గా 2 బ్లాకుల రూపంలో కట్టడం జరుగుతూ ఉన్నది. పార్కింగ్ కూడా కింద సెమీ సెల్లార్ పార్కింగ్ ఇచ్చి రోడ్ల మీద ఎక్కడ కూడా వెహికల్స్ పెట్టకుండా ప్రజలకు వచ్చిపోయే వాళ్ళకి, మార్కెట్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మంచి అత్యాధునికమైన పద్ధతిలో అన్ని రకాల వస్తువులతోటి ఈ మార్కెట్ నిర్మాణం చేస్తా ఉన్నాం. కాబట్టి మా కాశ్మీర్ ఈ ఏరియాలో మంకమ్మ తోట కావచ్చు, ఈ ప్రాంతంలో చాలా మంది వాడల నుంచి, జ్యోతినగర్ నుంచి కావచ్చు, ముకురంపురం నుంచి కావచ్చు, భాగ్యనగర్ కాలనీ నుంచి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి కొనడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా శుభ పరిణామం. ఈ మార్కెట్ ని కూడా మంచి నాణ్యతలు కంప్లీట్ చేసి ప్రజలకు కూరగాయలన్నిటి ఒక ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో మంచి శుచి శుభ్రతలు ఉన్న ప్రాంతంలో మరి కూరగాయలు కొనుక్కునే విధంగా చాలా మంది మహిళలు వస్తూ ఉంటారు మార్కెట్ కు. మహిళలు వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, మరి అమ్ముకునే వాళ్ళకు కూడా వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి చర్యలు తీసుకొని మంచి ప్లాట్ఫామ్స్ కట్టి వాళ్ళకి మంచి ఫ్యాన్లు కావచ్చు, లైటింగ్ వసతి కావచ్చు, బాత్రూంల వసతి కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటేసి కాయగూరల మార్కెట్ ఒకవైపు నాన్ వెజిటేరియన్ ప్రేమికులకు మటన్ కానీ, చికెన్ కానీ అమ్ముకునే విధంగా దానికి సపరేట్ బ్లాక్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది శాకాహారులు ఈ మాంసాహారం అటాచ్ ఉంటే కొంతమంది మరి సైకలాజికల్ ఇబ్బంది పడతారు. కాబట్టి అట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా దానికి సపరేట్ ఎంట్రెన్స్, దీనికి సపరేట్ ఎంట్రెన్స్ ఇచ్చుకుంటూ రెండు నిర్మిస్తున్నాం. కాబట్టి త్వరలోనే ఈ మార్కెట్ కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్న 10-15 డివిజన్ల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.